మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడిగిన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటువంటి ప్రతి చాతపడి చెల్లగి మాంత్రికి ఇసుబేల ఆహ్వానించి క్రీస్తు వేద ప్రతి మరణపు శక్తి బలవంతుడిగిన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గెలసరకు యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి విధమైనటువంటి చేతపడి శక్తుల ప్రభావాలు యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నాయన కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో థ్యాంక్ యూ జీసస్ జన విడుదల వారి భవిష్యత్తుకు ఉన్నతమైన చదువులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో భార్య భర్తల జీవితాల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో థ్యాంక్ యూ లార్డ్ రీషా కథ యవనస్తుల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఓ థ్యాంక్ యూ లార్డ్ యొక్క మనసు ఎగురది మీకు ఆత్మతో ఆత్మీయత ప్రార్థన చేయని ఇప్పుడు ఆత్మీయ మెలుగు లేకుండా చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో థ్యాంక్ యూ లార్డ్ రిషా కథ రోకల మందర రష కథ రకాల బరబదరుగులకు ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు కష్టార్జితాలు భూఫలాలు పశుఫలాలు ఉద్యోగాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఉరాండల కథ రొగల బషక రొగల బదరగల బదరుగుల మాందరగల బదరుగులబు అల్దరస గదరగల బరబల బరిషక రొగల బరబదరుగుల బరదరిగల బరబ పరిచర్యకి సేవకు సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఉర్రబల శకత రొగల మాందరగల బదరుగుల బరిషక రొగల బరబదరిగిల బరబల బదరుగుల ఓ రీకెరబర్ దేవుని పని నాటకపరిచే సంబలాలు రూబి ఆస్తుతి అరబి వంటి బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భయంకరమైన తమ పెద్దవారు బలహీనపరిచే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఉరబల కరబద రొగల బరబర శకత రొగల బరబల బరిషకత రొగల బరబల బదరుగుల బరబ రిబద రొగల బరబర బరిషకత రొగల బరబర బరబర శకత రొగల బరబర 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 బదరుగురబ రషక కథ రొగల మాందర జగద రొగల బరబల బరిషకత రొగల బరబర దరుగురి బెరిబెరి బరదరుగుర బరబ ఉరత త్ర త్ర కరబల బరబర బరబర మనసు మీద దాడి చేసే చాదపడి శక్తుల ప్రభావాలు కృంగిదల కలిగించే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్ ఉర్రకల బరద విచిత్రవాసమందర వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న గర్భఫలానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఉర్రబల బరిషబద రొగల మాందర గల బరబ సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న రక్షణాత్మకమైన మారు మనసును ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతరిగిరి యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న రికల మాందర జగద రొగల బరబర బరిషకత రొగల బరబద రొగల బరబల బదరుగురబ అల్దర జగద రొగల బషకత రొగల బరబద రొగల బరబద రిగిల బరబలబ దిరాందర గరబల బరబరిషకత రొగల బరబద రొగలి బెలి బరదరుగుర బలబర దరిగిల బరబో ఓ సన్బలటి తోబి ఆస్టోది అరబి మండి బలవంతరిగిరి దేవుని పని నాటకపరిచే బలవంతరిగిరి అన్నట్టు కూడా
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రకాల భాష కథల పెద్ద శ్వాస స్వాతంత్రించుకునే మన ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. కోపం, ఈర్ష్య, ద్వేషం, మోసపరిచే బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న సరిహద్దులను ఆక్రమించుకుని నివేదాన్ని ఇసుకల బంచుక్రీస్తు బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న దీర్ఘకాల వ్యాధులు, రోగాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఉరాండల కదరు కొలబర బలబర శకతరు కొలబదరు కొలబదరి గెలబరబదరు గులబ అల్బరబదరు గులబరబరబర బరిషకతరు కొలమందర గలబదరు గులబదరి గెలబరబరదరు గలబరబరబరము రజగదర గలబ రక్షణార్థమైన మారు మనసు నూతన ఆత్మ రక్షణ ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన విడుదల ఆరాధన అభిషేకం వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దేవుని వాక్య ప్రత్యక్షతను వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిబలమందర గలబదరు గలబరబర బరిషకతరు గలబరబదరి గలబరబరబరము అల్దరజగదర గలబరబర బరిషకతరు గలమందర గలబరబరబదరి గలబరబరబరబదరి గలబెరిబి రిగెలబెరిబెలబెర జగదరి గలబెరిబెలబెర జగదరి గలబెరిబెదరి గలబెరిబెదరి గలబెరిబెలబెరిబి ఉల్లాడగదర గలబదర గలబదర గలబరబర బరిషకతరు గలబరబరదరి గలబరబరబరబరము రిషకతరు గలబరబరబరబర బరిషకతరు గలబరబరదరి గలబరబ రిజా ద్ర 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 గ్ర గ్ల ద్ర గ్ర గ్ల గ్ల ద్ర గ్ర గ్ర గ్ల ద్ర ద్రి గ్రి గ్ల బరబరబదరి గలబరబరబ ఉరబలబరబరబరిషకతరు గలబరబరబర బరిషకతరు గలబరబరబరదరి గలబ ప్రాణాత్మదేవ ఆలోచన తలములు దేశం దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారి క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషకతర గలబదర గలబరబరబరబరబ ప్రతి ఒక్కరి కష్టార్జితలను తయారు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వారి క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉరాండల కతర గలబరబరబర రిషకతర గలబరబరబరదరి గలబరబరబరబరబు రిషకత కతర గలబరబరబరబర రిషకతర గలబరబరబరదరి గలబరబరబరబు అల్దరజగదర గలబరబర జగదర గలబరబరబర రిషకతర గలబరబరదరి గలబరబరబరబు రిదా ద్ర 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 గ్ర గ్ల బ్ర ద్ర గురు బ్ర 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 దరి గ్రి బ్ర 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 దరి గలబరబరదరి గలబ ఊర గలబరాత్మీయత బ్రాదరి విరోధ గర్భిమణయ్యద వర్ధలమన శాపనాల బదులు పరకు కొట్టి వేసిన దృష్టిగా కని బాణాలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చల్లార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గలబరబదరి గులబరదరి గలబరబు రజగదర గలబరబరబర రిషకతర గలమందర గలబరబదరి గలబరబరబరబ ఓ రజగదర గలబర రిషకటకతర గులయర్దగిరి ప్రార్థనా జీవితాలకు ఆత్మీయ ఓ వాక్య ధ్యాన వాక్యానుసరమైన జీవితాలకు దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. రబల శకతర బలబరబలబ రేబదరు గలబరబరబరబర శబదరు గలబరబరదరు గరి గలబరదరు గలబరబరదర గులబ రిమాందర జగదరు గలబరబరబర రిషకతరు గలబరబదరి గలబెరబదరు గలబరబ రిషకతర గలబరబరబరబర రిషకతర గలబరబరబరబదరు గలబరబరబరబరబ ఉలాండర గదర గలబరబరబర రిషకతరు గలబరబదర గలబరబరబరబరబ ఉరాందర గలబరబరబరబర రిషకతరు గలబరబరబరబరబదరు గలబ ఉలజగదర గలబరబరబర రిషకతరు గలబరబదరు గలబరబరబరబదరు గలబరబ అరగరే బల 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 శబదర గల బల 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 శబదర గల బల 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 ఉరాద ద్ర 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 గల బల 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 శబదర గల బల 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 ఉరషకత కతర గల బల 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 శకతర గల బల బదరి గల బల బల బదరు గల బల బు అతర గల బల బల శకతర గల మందర గల జగదర గల బల బదరి గల బల బల దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాలు నగరాలు గ్రామాల పల్లెలు కుటుంబాల సంఘాల గ్రామాల ప్రాంతాలు ఏర్పాటు చేసే ప్రతి విధమైన సాధారణ పనిపిడేది ఓడి పెద్ద వ్యాకారం వెల్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఉరబల బదరు గలబ సదరు గలమాందర గలబర బలబర బరిషబదరు గలబరబ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా రూపమనేది వర్ధలకు నేశ్రమల కొట్టి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉరకలమాందర గలబల బరిషకతరు గలమాందర గలబర బరబదరు గలబర బదరు గలబరబ ఉరజగదర గలబర బరిషకతరు గలమాందర గలబదరు గలబదరి గిరి బరబరదరు గలబెరి బరబదరి గలబర బరబరబు అదందర గలబర బలబర
Rogala Barabara Balabari Shakata Rogala Barabara Barabaraba, Ura Zakatara Grabre Brabla 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 Brasakata Rogala Barabara Shakata Rogala Barabara, Ura Zakatara Galabara Barabara Shakata Rogala Barabara Durugara Barabara Barabara, Ura Dra Grabra Brabra Brabra. Albara Balabara Shakata Rogala Balabara Rogala Barabara Gelebi. Nirandara Garabara Barabara Shakata Rogala Barabara Gira Barabara Durugara Baraba Aldara Zakata Rogala Bashara Kata Rogala Barabara Durugiri Barabara Barabara Shakata Rogala Barabara Durugara Barabara Durugaraba Albara Balabara Kashamana Barabara Gibumana Madrat Mandaka Shikra Barabara Gisana Deshal Sanketa Bandalu Sankel Isikrisam Lesek Tenchues Nesikrisam Lesek Tenchues Nesikrisam Lesek Tenchuesna. Thank you, Holy Spirit. Riba Duru Bra 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 Duru Bra 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 Duru Bra 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 Duru Bra Aldara Zakata Rogola Bara Bala Bara Bara Shakata Kata Rogola Bara Bala Bara Bara Duru Gira Bala Bara Bara Bu Riza Dra 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 Gra Bala Bara Bala Bara Bara Shakata Rogola Bara Bara Gira Bara 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 Duru Gira Bara Bu Aldara Zakata Gara Bara 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 Shakata Kata Rogola Bara Bara Duru Gira Bara Ba Ura Zakata Rogola Bara Bara Shakata Kata Rogola Bara Bala Bara 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 Shakata Gara Bara Bara Ba Namrana Madela Janatala Murudesha Bedala Kutumala Sangara Samohan Vechini Virgil and Jesukris Rakta Electron Postal and Nevada Jesukris Rakta in the Gurukula Karakter and the Colors of Rakta the Rakta and the countries and agriculture Prakarana Jakari and the Prakaramulalis and Balaka Samon Kaval Dukalano Nazar Jesukris Namada Lisran thank you Lord Ribatra Probla Bradra Grabla Barabara Shakata Rogola Barabara Ribala Barazogata Ragala Barabara Shakata Rogola Barabara Derogara Derigere Barabu Rizakata Ragala Bashakata Rogala Manda Ragala Barabara Shakata Rogala Barabara Derogara Baraba Urata Barabara 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 Shabata Rogala Barabara Derigiri Barabara Barabu Rizakata Ragala Barabara Barabara Shakata Rogala Barabara Barabu Ready with the Manacheka and the Kadarat Mama Malabarigri the nation of Bandisto and Credes the bridge West thank you Lord. मेरे नायक ना विकने का बोध इतने से रात बड़ी काबरी को नट में तुम्हारा साइंस नजर ने सुना ममन बड़ी प्रादिष्ट बड़ी कुट नाम तंत्रे अमन रे शानदार कला बरबू रज़क दर कला बरबर शखतर कला बरबर बरबा जरा बला शखतर कला बरबर दर बेरे Uran dala kata rokola bara shakata rokola bara duru bere balabu Rikala bara shabada rokola bara duru bere balaba Razagada rokola manda razagada rokola bara shakata rokola bara bu Aldara zagada rigira bara shadagada rokola manda ragara bara shidi ke dere kele bere bara duru bere ba Urashada kata rokola bara rokola bara dere giri bara duru bara bu Oranda kata rokola bara shakata rokola bara dere giri bara bu Uranda kata rokola bara shakata rokola bara duru bara Urazagada ragala bara rokola ba sandara gala bara Aldara zagada rokola maskada rokola bara shakata rokola bara Urazagada rokola bara shabada rokola bara Urashada gada rokola mandara bara zogada regiri bara Razagada rokola bara shakata rokola bara Aldara zagada rokola bara sandara bara Ura zagada rokola bara shabada rokola bara Razagada rokola bara shakata rokola bara Ura zagada rokola bara shakata rokola bara Aldara zagada rokola bara shakata rokola bara darigiri bara Ura zagada bara shakata rokola bara Ura zagada ragiri bara shakata rokola mandara bara Ura zagada bara shakata rokola bara darigiri bara Aldara zagada bara shakata rokola bara Razagada bara shakata bara Razagada bara sada bara Uranda la kata rokola bara shakata rokola bara Urazagada rokola bara
శగదర బల 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 బు ఇందర జగదర గల బల 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 శగదర బల 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 నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే
యేసు రాజాని భవనములు నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములు నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములు నిన్ను స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన
తండ్రి నీకేనయ్యా తండ్రి నీకేనయ్యా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా తండ్రి నీకేనయ్యా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రి కాలసిన ఆత్మీయత ప్రార్థన శక్తి గలని ఆత్మీయత ఎంపీలోడు వాక్యము ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిలాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కళను మాకు దయచేయమని, నీ వాక్కు వెల్లడి ఎక్కడితోనే వెలుగు కలుగులాగున ఆటంకపరచు చీకటి శక్తుల ప్రభావాలు అంధకార శక్తుల ప్రభావాలు యేసునామములో బంధిస్తూ పరిశుద్ధాత్మదేవ నీ శిలువ చాటును మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులను మాకు తెలియచేయమని, మాట్లాడమని, సహాయం చేయమని, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాలశంలో ఈ ఆత్మీయత ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, సాతాను ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఏ విధంగా కుటుంబాల మీద దాడి చేస్తాడో ఆ దాడిని, కుటుంబాల మీద జరిగే ఆ దాడిని ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఏ విధంగా మనం నాశనం చేసి, నిస్సత్వం చేసి, నిర్వీర్యం చేయాలనే విషయాలే ఈరోజు మనకి ఈ ఆత్మీయత ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతాడు. బైబిల్లో కుటుంబాల్ని సాతాను ఏ విధంగా దాడి చేశాడో, ఈ చాతబడి శక్తుల ప్రభావాలు ఏ విధంగా కుటుంబాలను విచ్ఛిన్నం చేశాయో, ఎందుకంటే సాతాను అతను వాటిని సమాజంలోని ప్రాథమిక విభాగంగా మరియు దేవుని ప్రణాళికలో కీలకమైన భాగంగా కుటుంబాన్ని చూస్తాడు. కాబట్టి కుటుంబ నిర్మాణాలను, కుటుంబాలకు సంబంధించిన సంబంధాలను భంగపరిచి దాని ద్వారా దేవుని పనిని అనగదొక్కడానికి సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో సాతాను దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడకుండా దాడి చేస్తూనే ఉన్నాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే కుటుంబాలపై సాతాను యొక్క దాడికి ప్రథమ ఉద్దేశాలు మనం చూసినట్లయితే, దేవుని ప్రణాళికను మొట్టమొదటిగా కుటుంబం ఏడల దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని దెబ్బతీయడమే సాతాను యొక్క ప్రధాన లక్ష్యం. అందుకనే ఈరోజు కుటుంబాల మీద దాడి విపరీతంగా సాతాను ద్వారా జరుగుతుంది. ఎందుకంటే ఒక విశ్వాసం పెరుగుదలకు మరియు దైవిక వ్యక్తుల అభివృద్ధికి కీలకమైనదిగా భావించే కుటుంబం కోసం దేవుని ప్రణాళికని ఎప్పుడూ కూడా సాతాను వ్యతిరేకిస్తాడు. కుటుంబాన్ని, విశ్వాసంలో కుటుంబీకుల్ని ఎదగనివ్వకుండా దైవికంగా ఉన్న ప్రజలను దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందనీయకుండా కుటుంబాలు ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలకి ఎప్పుడు సాతాను వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. అంతేకాదు కుటుంబాల్లో విభజన మరియు పని చేయకపోవడాన్ని పెంపొందించడం ద్వారా సాతాను ఈ ప్రణాళికను భంగపరచడానికి ప్రయత్నిస్తాడు. దేవుడి చిత్తం అనేది ఒక కుటుంబం ద్వారా జరిగించబడనివ్వకుండా అనేక రకాల కుట్రలను సాతాను పన్నుతూ ఉంటాడు. అంతేకాదు క్రీస్తు సాక్ష్యాన్ని కుటుంబాల్లో లేకుండా నాశనం చేయడమే పణంగా పెట్టుకుంటాడు సాతాను. ఎలాగునంటే వివాహాలను మరియు కుటుంబ సంబంధాలను నాశనం చేయడం ద్వారా కుటుంబాల్లో క్రీస్తు సాక్ష్యాన్ని బలహీనపరచాలని సాతాను లక్ష్యంగా పెట్టుకుంటాడు. అందుకని నేటి సమాజంలో మనం చూసినట్లయితే కుటుంబం ద్వారా క్రీస్తు కొరకు ఒక సాక్ష్యం లేకుండా కుటుంబాల మీద దాడి చేస్తున్న పరిస్థితులు ఈ లాస్ట్ డేస్లో
మనం చూడవచ్చు. ఎందుకని కుటుంబాల్లో ఈ సాతాను ఏ రూపంలో దాడి చేస్తున్నాడంటే కామ వికార చేష్టల చేత, గర్వం చేత, ఈ లోక సంబంధమైన కోరికల ద్వారా ప్రభావితం చేస్తా ఆ విధంగా కుటుంబాల మీద దాడి చేస్తూ దేవుని కొరకు నిలబడలేకుండా చేస్తున్నాడు. ఈ లైంగికపరమైన కామ వికారపు చేష్టలు ఆ క్రియలకు లోనయ్యేలా చేయడం, గర్వానికి లోనయ్యేలా చేయడం, ఈ లోక సంబంధమైన పనులు కోరికలతో చుట్టూ తిరిగేలా చేయడం, వాటిలో ప్రలోభ పెట్టి కుటుంబాల ఎడల దేవుడు కలిగిన చిత్తాన్ని సాతాను వ్యతిరేకిస్తున్నాడు. ఎలాగునంటే సాతాను శరీరాశను, నేత్రాశను, జీవపడమ్మాన్ని ఉపయోగించి కుటుంబాల్లోని వ్యక్తులను శోధించి దేవుని మార్గాల నుండి దూరం చేస్తాడు. గట్టిగా ఆమె చెప్తాం హల్లెలూయా. సో ఈరోజు చాలామంది కుటుంబాల్లో సాతాను ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మాల ద్వారా ఆ కుటుంబీకులను ఉపయోగించుకుని దేవుడి మార్గంలోకి రాకుండా, దేవుని మార్గంలో నడవనివ్వకుండా దూరం చేస్తున్నాడు. ఈ రాత్రి కాలశంలో ఈ విధంగా ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ చేతబడి శక్తులు, ఈ సాతాని క్రియలు కుటుంబాల్లో శరీరాశలు, నేత్రాశలు, జీవపడమ్మాలు కలిగించి దేవుని మార్గాల్ని నడవకుండా చేసే, దేవుని మార్గంలో నడవకుండా చేసే ఆ మంత్ర విద్య ఆత్మల సాతాని క్రియలను ఏ కుటుంబాల్లో పనిచేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. కుటుంబ జీవితాన్ని నిరుత్సాహపరచడం సాతాను యొక్క చాలా ముఖ్యమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కుటుంబాన్ని సాతాను ఆ కుటుంబం యొక్క పవిత్రతను దెబ్బతీయడానికి, తల్లిదండ్రులను, పిల్లలను పెంచకుండా నిరుత్సాహపరచడానికి, మరియు కుటుంబ జీవితంపై దేవుని బోధలకు విరుద్ధంగా సాతాను కుటుంబాలను బలహీనపరచాలని, విభజించాలని కోరుకుంటాడు. అందుకే చూడండి, ఈరోజు ఈ లాస్ట్ డేస్లో ఈ సాతాను ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ కుటుంబాల్లో అయితే ఉపయోగించబడుతున్నాయో, ఏలుబడి చేయబడుతున్నాయో ఆ కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచకపోవడం, దేవుని బుద్ధులు వారికి నేర్పించకపోవడం, దేవుడి జ్ఞానాన్ని వారికి తెలియచేయకపోవడం అనేక కుటుంబాల్లో జరుగుతుంది. ఇది సాతాను వారిని విభజిస్తున్నాడు అన్నమాట. ఆ కుటుంబాన్ని దేవుని చిత్తంలోని విభజిస్తున్నాడు. అంతేకాదు, ఇంకా చివరికి దేవుణ్ణి సేవించే, అభివృద్ధి చెందే వారి సామర్థ్యాన్ని కూడా ఈ విధంగా సాతాను ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా కుటుంబాలు అడ్డుకుంటారు. చాలామంది కుటుంబాలు ఈరోజు ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం అపవాది ఈ విధంగా దాడి చేస్తూ విపరీతంగా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో బలాన్ని పుంజుకోకుండా చేస్తున్నాడు. బైబిల్లో కుటుంబాలను సమాజంలోని ప్రాథమిక విభాగంగా, దేవుని ప్రణాళికలో కీలకమైన భాగంగా సాతాను చూస్తాడని చెప్పినట్లుగానే, అలాగే సాతాను ఎప్పుడు కుటుంబం మీద దాడి చేయడానికి పన్నాగం పంటాడు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద దాడి చేసిన దానికంటే కూడా కుటుంబం మీద దాడి చేస్తే మొత్తం ఒకేసారి నాశనం చేయొచ్చని, హల్లెలూయా, సమాజానికి ఉపయోగపడకుండా చేయొచ్చని, మరియు దేవుడు ఇచ్చిన ప్రణాళికను నాశనం చేయడానికి, కుటుంబ వ్యవస్థను నాశనం చేసే ప్రణాళికను సాతాను కలిగి ఉంటాడు. ముఖ్యంగా సాతాను ప్రయత్నాలు ఇక్కడ మనం చూడవచ్చు. స్త్రీ పురుషుల పాత్రను తదుపరి తరానికి విశ్వాసం, విలువలు ప్రసారం అంటే రాకుండా, వారి జీవితాల్లోకి రాకుండా భంగపరచడానికి దృష్టి పెడతాడు. ముందు ఆ భార్యాభర్తల జీవితాల్లో, ఆ తల్లిదండ్రుల జీవితాల్లో, ఆ స్త్రీ పురుషుల జీవితాల్లో దేవుడి భయభక్తులు లేకుండా చేసి, వారిలో విశ్వాసం దేవుడి ఎడల లేకుండా చేసి, వారి తర్వాత తరాలకు కూడా దేవుని ఎడల విశ్వాసం లేకుండా చేసి భంగపరచడమే మంత్ర విద్య ఆత్మలు కుటుంబాల మీద దాడి చేయడానికి, సాతాను దాడి చేయడానికి ప్రధాన కారణం. వివాహ పవిత్రతను దెబ్బతీస్తాడు. మొట్టమొదటిగా కుటుంబం మీద సాతాను ఎలా దాడి చేస్తాడంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా వివాహ పవిత్రతను దెబ్బతీయడం ద్వారా కుటుంబం ఎడల దేవుడు కలిగిన ఉద్దేశాలు నాశనం చేస్తాడు. వైవాహిక విభేదాలు అంటే వివాహంలో విభేదాలు, అవిశ్వాసం, విడాకులను ప్రోత్సహించడం ద్వారా కుటుంబ పునాదిని దెబ్బతీయాలని సాతాను లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో విడాకులు కారణం ఈ సాతాను ద్వారా ఆ కుటుంబాల్లో మంత్ర విద్య ఆత్మలు ఎక్కువగా ఏలుబడి చేస్తున్న కుటుంబాల్లో కుటుంబం మీద విడాకులు తీసుకుని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తూ దేవుని ప్రణాళికను అడ్డుకుంటున్నాడు. తద్వారా వివాహం ఉద్దేశించిన సువార్త చిత్రాన్ని భంగపరచాలని సాతాను లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఈ లాస్ట్ డేస్లో విడాకులు ఎక్కువ అయిపోవడానికి కారణం సాతాను కుటుంబ వ్యవస్థను నాశనం చేయడమే. ఈ మంత్రి విద్య ఆత్మను చేతపడి చెలగి మాంత్రిశక్తి ప్రభావాలు కూడా కుటుంబ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేయడం. స్త్రీ పురుషుల పాత్రను తుడిచిపెడతాకి సాతాను లక్ష్యంగా పెట్టుకుని మంత్రి విద్య ఆత్మల ప్రయోగాల ద్వారా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. అయితే స్త్రీలో లేదా పురుషుల్లో దాడి చేస్తున్నాయి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. సాతాను పురుషుల్లో స్త్రీల పాత్రను ప్రాముఖ్యతను తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. ఇది కుటుంబ ఐక్యతలో పనిచేయకపోవడానికి దారితీస్తుంది. అంటే విలువలు లేని కుటుంబంగా సంప్రదాయాలు ప్రసారాన్ని అంటే దేవుడి చిత్తాన్ని అడ్డుకునేలా చేస్తారు. సో ఈ విధంగా కుటుంబాల మీద, భార్యాభర్తల జీవితాల్లో స్త్రీ పురుషుల మీద సాతాను దాడి చేసి ఆ మంత్రి విద్య ఆత్మల ద్వారా కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి వారిలో ఐక్యత లేకుండా ఈరోజు చాలామంది కుటుంబాలు చూడండి, ఐక్యత లేదు. కుటుంబం అన్న పేరే కానీ ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు కానీ బిడ్డలకు కానీ ఐక్యత లేదు, సమాధానం లేదు. మంత్రి విద్య ఆత్మలు ఏ కుటుంబం మీద దాడి చేస్తాయో, చేతబడి చెల్లంగి మాంద్రిక శక్తి ప్రభావాలు ఏ కుటుంబంలో స్త్రీ పురుషుల మీద దాడి చేస్తాయో, ఏ కుటుంబంలో స్త్రీ పురుషుల ప్రాముఖ్యతను అడ్డుకుంటాయో ఆ కుటుంబంలో వారి కుటుంబీకుల మధ్య ఐక్యత లేకుండా లోపిస్తుంది. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఐక్యత ఉండదు, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండదు, వారి బంధుజనాంగాల మధ్య వారికి ఐక్యత ఉండదు. ఎవరికి ఐక్యత లేకుండా ఈ మంత్రి విద్య ఆత్మల కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో ఇలా కుటుంబాల మీద దాడి చేసి ఐక్యత లేకుండా మరి కుటుంబ వ్యవస్థను దేవుని ప్రణాళికను అడ్డగించే మంత్రి విద్య ఆత్మల క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున, నజరుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. అంతేకాదు దేవుని పిల్లలు ఏర్పడకుండా నిరోధిస్తుంది సాతాను. కుటుంబం మీద ఎందుకు ఈ మంత్రి విద్య ఆత్మలు దాడి చేస్తాయంటే ఆ కుటుంబం నుండి దేవుని పిల్లలు అనేవారు రాకుండా నిరోధించడానికి అపవాది అడ్డుకుంటాడు కుటుంబ వ్యవస్థను. దైవభక్తి గల కుటుంబాలు, దైవభక్తి కలిగిన పిల్లలు కనాలని సాతాను ఎప్పుడు కోరుకు. గట్టిగా ఆమె చెప్దాం. కాబట్టి ఈ సాతాను వారి విశ్వాసాన్ని, విలువలను బలహీనపరచడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాడు. ఒక కుటుంబం నుండి దైవికమైనటువంటి భార్యాభర్తలు కానీ, ఒక కుటుంబం నుండి దైవభక్తి కలిగిన స్త్రీ పురుషులు కానీ, ఒక కుటుంబం నుండి దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు కానీ రావడానికి, వారి నుంచి దైవభక్తి కలిగిన జనాంగం, దైవభక్తి కలిగిన పిల్లలు రావడానికి సాతాను ఎంత మాత్రం ఇష్టపడరు. అందుకనే వారి విశ్వాసాన్ని, వారి విలువలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా పిల్లలు ఆత్మీయ నాయకులుగా ఎదగడం కష్టతరం చేస్తాడు, ఆత్మీయులుగా ఎదగడం కష్టతరం చేస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో మంత్రి విద్య ఆత్మలు ఏ కుటుంబాన్ని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు కుటుంబం మన పిల్లల్ని ఆత్మీయంగా ఎదగనీయకుండా అడ్డుకుంటున్నాయో నజరుడైన యేసుక్రీస్తు నామమున, నజరుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ కుటుంబంలో తల్లిదండ్రుల్ని ఆత్మీయ నాయకులుగా, ఆత్మీయంగా దైవభక్తి కలిగిన వారుగా, వారి నుంచి దైవభక్తి కలిగిన తరము పిల్లలు రాకుండా చేసే ఆ బలవంతుడి క్రియలను కూడా వేరుతో పెళ్లగించబడి నాశనం చేయబడిన గాక. దేవుడు దైవిక సంతానం, దైవిక వైభక్తులు కలిగిన పిల్లలు రావాలని కోరుకుంటున్నాడు. అయితే ఇటువంటి కుటుంబాల్లో విభజనాల విత్తనాలు విత్తుతాడు సాతాను కుటుంబ వ్యవస్థలో విభజనాలు చేసే విత్తనాలు విత్తుతాడు. సాతాను ప్రాథమిక వ్యూహం ఏమిటంటే కుటుంబాల్లో విభజనను సృష్టించాలి, కుటుంబాల్లో ఎప్పుడు గొడవలు కలిగించాలి, కుటుంబాలని విడదీయాలి అనే టార్గెట్ సాతాను పెట్టుకుంటాడు. అది సాతాను లక్ష్యం. ఈరోజు చాలామంది కుటుంబాలు విడిపోవడానికి కారణం మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన సాతాను క్రియలే. అలాగే అది అభిప్రాయ భేదాలు తీసుకొస్తాడు సాతాను. కుటుంబాల్లో ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చవు, అభిప్రాయ భేదాలు, ఒక కుటుంబంలోని అందరికీ అభిప్రాయ భేదాలు ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన కుటుంబాల సాతాను పుట్టిస్తాడు. ఆగ్రహాలు, కోపాలు, కుటుంబ రహస్యాల ద్వారా అయినా సరే చివరికి వారి ఐక్యత, స్థితిస్థాపకతను బలహీనపరిచేలా చేస్తాడు. ఆ విధంగా వారి జీవితాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడిన కూడా ఆటంకపరుస్తాడు ఈ బలహీనపరిచే సాతాను క్రియల ద్వారా. ఈ రాత్రి కాలంలో ఇలా కుటుంబాల్లో ఐక్యత లేకుండా, కుటుంబాల్లో విభేదాలు కలిగించి, కుటుంబాల్లో అభిప్రాయ భేదాలు కలిగించి బలహీనపరిచి వారి విశ్వాస జీవితాలను కృంగదీసే మంత్ర విద్య ఆత్మలకి నజరుడైన యేసుక్రీస్తు నామమున, నజరుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా పూర్తిగా నాశనం చేయబడింది గాక. ఆమేన్, హల్లెలూయా. వైద్యము అలాగే విడుదలను నివారిస్తాడు ఈ సాతాను కుటుంబాల్లో స్వస్థత, విడుదల శక్తిని సాతాను ద్వేషిస్తాడు. కుటుంబాల్లో స్వస్థతలు లేకుండా, కుటుంబాల్లో విడుదల లేకుండా
బంధించబడిన స్థితిలో మూసివేస్తాడు. రాత్రికాల సమయంలో ఏ కుటుంబాల్లో అపవాది బంధించబడిన స్థితిలో మూసివేసి స్వస్థతలు లేకుండా విడుదల లేకుండా చేస్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఆత్మీయ పెరుగుదల యొక్క సాధ్యతకు వ్యతిరేకంగా చురుకుగా పనిచేస్తాడు సాతాను కుటుంబాల మీద. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన కుటుంబాలు ఆత్మీయ ఎదుగుదలను రానివ్వడు సాతాను. ఆత్మీయంగా చురుకుదనంగా ఉండనివ్వడు. కుటుంబాలపై సాతాను దాడులు మానవాళి కోసం దేవుని ప్రణాళికపై ప్రత్యక్ష దాడి అన్నమాట. ఎందుకంటే దేవుని రాజ్య వ్యాప్తికి మరియు ఆయన వాగ్దానాల నెరవేర్పుకు వాటిని కీలకమైనవిగా సాతాను చూస్తాడు. అవును, దేవుని రాజ్య వ్యాప్తి, దేవుని వాగ్దానాల నెరవేర్పు ఒక కుటుంబం ద్వారా చేయాలని దేవుడు నిర్ణయించాడు. సాతానికి అది తెలిసే ఈ మంత్ర విద్య ఆత్మలు చేతపడి చల్లంగి ఆ మాంత్రిక శక్తి ప్రభావం ద్వారా కుటుంబాలని దేవుడు అనుకున్న ప్రణాళికను దేవుడు అనుకున్న వాగ్దానాలు ఆ కుటుంబం ద్వారా నెరవేర్చబడకుండా నాశనం చేయడానికి పన్నాగం పన్నుతూ ఉంటాడు. ఇది మనం ఆదికాండంలో మొదటి కుటుంబంగా ఆదాము అవ్వనే చూడొచ్చు. దేవుడు తన స్వహస్తాలతో తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన స్వభావం చేసుకున్న ఆది మానవుడు ఆదాము అవ్వని చూసినట్లయితే సాతాను ఎంతగా వారి జీవితాల్ని ఆ ఏదెన్ తోటలో ఆ కుటుంబాన్ని నాశనం చేశాడో మనం చూడవచ్చు. ఎంతగా విచ్ఛిన్నం చేశాడో, దేవుడికి దూరం అయిపోవడానికి, శాపం పొందుకోవడానికి, ఐక్యత లోపించడానికి, విభేదాలు కలిగించబడడానికి, భేదాభిప్రాయాలు సృష్టించబడడానికి ఆ మొదటి ఏదైనా తోట కుటుంబంలోనే సృష్టించాడు అనేక రకాల అలజడులు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఆత్మీయులని కాదు కానీ విశ్వాసులని కాదు, విశ్వాసం లేని వారని కాదు కానీ కుటుంబాల్లో కలహాలు, సమాధానం లేని పరిస్థితి, విభేదాలతో కూడిన పరిస్థితి, ఎంతో భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి దేవుడికి దూరం అయిపోయి. సాతాను కుటుంబాలు ఈరోజు చాలామంది విశ్వాసుల కుటుంబాన్ని, సేవకుల కుటుంబాన్ని, దేవుని ప్రజల కుటుంబాన్ని విపరీతంగా దాడి చేస్తున్నాడు, భయంకరంగా దాడి చేస్తున్నాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారిలో ఐక్యత లోపించేలా చేస్తున్నాడు, దైవభక్తి లోపించేలా చేస్తున్నాడు, దేవుని మాటకి అవిధేయులుగా జీవించేలా చేస్తున్నాడు. అనేక రకాలుగా ఈ మంత్ర విద్య ఆత్మల కుటుంబంలో విచ్ఛిన్నాన్ని తీసుకొస్తున్నాయి. ఈ రాత్రి కాల సమయంలో దేవునికి దూరం చేసే ఈ కుటుంబాల మీద దాడి చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తమున, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. బైబిల్లో చాలా కుటుంబాలు మనం చూడొచ్చు. అపవాది కుటుంబాల మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఏదైనా తోటలో ఆదాము అవ్వ జీవితం మొట్టమొదటిసారిగా దేవుడు ఆదాము అవ్వ ద్వారా ఒక దైవిక సంతానాన్ని బయటికి తీసుకురావాలనుకున్నాడు, దైవికమైన రాజ్యాన్ని బయటికి తీసుకురావాలనుకున్నాడు. ఆ ప్రణాళిక సాతానికి తెలిసి ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి పన్నాగం పని ఆ కుటుంబీకుల్ని ఏదైనా తోటలో ఆదాము అవ్వని పూర్తిగా దేవుని చిత్తానికి అవిధేయులుగా జీవింపచేసి అక్కడికక్కడే వారి జీవితాల్లో ఈ విభజనల విత్తనాలు చల్లి వెళ్ళాడు. సో వారు ఆ అవిధేయత మూలంగా దేవుడికి దూరం అయిపోయే పరిస్థితిని వారి ప్రవర్తన ద్వారా వారు అక్కడ సాతానికి లోబడి పొందుకున్నారు. దేవుడి చేత శపించబడి దైవిక సంతానానికి బదులు వారి జీవితాల్లో ఉండి పాపం ద్వారా శపించబడిన జనాంగానికి చోటు ఇవ్వడం జరిగింది. అంటే అనేక రకాలుగా పాపానికి చోటు వచ్చేసింది ఆ రోజు నుంచి. పాపమే లేని ఆ ఏదైనా కుటుంబము, ఏదైనా తోటలో ఉన్న జీవితం పాపానికి చోటు ఇవ్వడం అనేది ఆజ్ఞను అతిక్రమించడం నుంచి వచ్చింది. ఈరోజు చాలామంది కుటుంబాల్లో మనం చూడవచ్చు ఏదైనా తోట అనుభవాలు ఇప్పటికీ ఉన్నాయి. అపవాది మూలంగా, సాతాను క్రియల మూలంగా, మంత్ర విద్యాత్మల ప్రయోగాల మూలంగా, చాతపడి శక్తుల ప్రభావాల మూలంగా ఈ రోజుకి అనేక కుటుంబాల్లో దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తూ, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ, పాపం చేస్తూ ఎన్నో కుటుంబాలు ఈ రోజుకి కూడా విభజనలకు దారి చేయబడుతున్న కుటుంబాలు ఎన్నో, దేవుడికి దూరం అయిపోయిన కుటుంబాలు ఎన్నో. హల్లెలూయా. చూడండి ఈ కుటుంబాల మీద ఎంత భయంకరంగా ప్రారంభ కుటుంబమైన ఏదైతే తోటలో దేవుడు చేసిన ఆదాము అవ్వ మీద సాతాను ఎంత భయంకరంగా దాడి చేసిందో నేటి ఈ లాస్ట్ డేస్లో కూడా అనేక మంది జీవితాల్లో కుటుంబాల మీద ఈ సాతాను ఎలా దాడి చేస్తుందో మనం చూడొచ్చు. యోబు కుటుంబం మీద కూడా సాతాను దాడిని మనం చూడొచ్చు. అది యోబుకి పరీక్ష అయ్యి ఉన్నా సరే ఆయన కుటుంబాన్ని ఎలా సాతాను వేధించిందో, ఆయన కుటుంబాన్ని ఎలాగా పూర్తిగా నాశనానికి నడిపించిందో, ఆయన కుటుంబాన్ని, యోబు కుటుంబాన్ని సాతాను ఎలా మరి అన్ని విధాలుగా కృంగదీయడానికి ప్రయత్నం చేసిందో
యోబు కుటుంబం మీద దాడి సాతాను ఎంత విపరీతంగా చేస్తుందో మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న కుటుంబాల్లో కొన్ని ఏమో వాళ్ళకి పరీక్ష, అంటే యోబు జీవితంలో మరి దేవుడే ఆ పరీక్షను అనుమతించాడు. యోబు జీవితంలో ఉన్న స్వనీతి అనే పాపాన్ని, తానే నీతిమంతుడు అనుకున్న పాపం నుండి, గర్వాల నుండి, అహంకారం నుంచి విడిపించడానికి ఆ పరీక్షను దేవుడు సాతానుకి అనుమతి ఇవ్వడం జరిగింది అతని జీవితంలో. ఆదామామ జీవితంలోకి అయితే దేవుడు అనుమతించిన సాతానే ఎంటర్ అయ్యాడు. హల్లెలూయా. సో అక్కడ దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన పన్నాగం సాతాను మనసులో, సాతాను ఉద్దేశం ఉంది కాబట్టి నేటికి కూడా దేవుని ప్రజల జీవితాల్లో, వారి కుటుంబాల్లో దాడి జరుగుతూనే ఉంది. మనం తెలుసుకుని ఈ దాడి నుండి కుటుంబాలు సాతాను దాడికి చోటు ఇవ్వకుండా, సాతాను ప్రలోభాలకు లోబడకుండా, శత్రు కుటుంబాన్ని వెంబడించినప్పుడు ఏం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అతని అబద్ధాలని మనం ఏమాత్రం కూడా నమ్మకుండా బయట పెట్టాలి. అవ్వ చేసిన తప్పేంటి? సాతాను చెప్పిన అబద్ధాన్ని నమ్మింది, తన హృదయంలోకి తీసుకుంది, మరి ఆ విధంగా మోసపోయింది. ఈరోజు చాలామంది కుటుంబాల్లో అపవాది వేస్తున్న అబద్ధపు విత్తనాలు నమ్మి దేవుడికి దూరం అవడం జరుగుతుంది. హల్లెలూయా. అతన్ని ఓడించడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి మనం, సాతాను ఓడించడానికి. హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎలాగా అపవాదిని ఓడించడానికి ఉపయోగించాడో, మనం కూడా మన జీవితంలో అపవాదిని ఓడించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మీయ ప్రార్థనలో అదే మనతో మాట్లాడుతున్నమాట. అపవాది వేస్తున్నటువంటి ఆ విభజన విత్తనాలను మనం మొలకలతో కలిగించడానికి దేవుని వాక్యం ద్వారా సాతాన్ని మనం ఓడించగలగాలి. అపవాదిని మనం ఓడించి కుటుంబాల మీద జరిగే దాడిని అడ్డుకునడానికి వాక్యమే మనకు ఆయుధమై ఉందని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. సర్వాంగ కవచంలో ఒక ఆయుధం, రక్షణ ఆత్మీయ ఖడ్గం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం. సో ఆ వాక్య ఖడ్గము ద్వారా అపవాదిని మనం ఓడించాలి. మనల్ని, మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుని పూర్తి కవచాన్ని మనం ధరించాలి. హల్లెలూయా. సో కుటుంబం అంతా దేవునితో ఉంటే ఏ విధమైనటువంటి సాతాని క్రియలకి చోటు రాకుండా కాపాడుకోగలుగుతాం. ఒకవేళ కుటుంబంలో ఒకరే ప్రార్థన చేస్తూ మిగిలిన వాళ్ళందరూ లోకానుసారంగా జీవిస్తున్నారంటే భయంకరమైన పోరాటం ఆ కుటుంబంలో. లేదు ఒకరిద్దరు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే ఎవరో ఒకరు ప్రార్థన చేస్తూ ఉండి మిగిలిన వాళ్ళందరూ ప్రార్థనలు లేకుండా లోకానుసారంగా జీవిస్తున్నారంటే అదో భయంకరమైన శోధన అపవాది ద్వారా. ఇంట్లోకి తినొచ్చు, వంటే వండొచ్చు, కట్టుకుంటే కట్టవచ్చు, కానీ దేవుడితో కట్టబడాలి ఆ జీవితం, దేవుడితో జీవించట్ల ఆ జీవితం. కానీ ఒకే కుటుంబంలో ఉన్నారు వీళ్ళందరూ. హల్లెలూయా. సో ఒకే కుటుంబంలో దేవునికి, ఒకే కుటుంబంలో సాతానికి చోటు ఇవ్వడం జరిగింది. ఆత్మల లోకంలో దేవుడికి సాతానికి ఎట్లా అయితే అక్కడ దేవదూతలకి సాతాను దూతలకి ఎలా పోరాటం ఉంటుందో ఇక్కడ కూడా అంతే. ఒకే కుటుంబంలో చాలామంది భార్య భర్త, తల్లి తండ్రి, అక్క చెల్లి, అన్న తమ్ముడు అలాగా ఫ్యామిలీ మెంబర్స్లో ఏ ఒక్కరు దేవుడికి దూరంగా ఉన్నా అక్కడ యుద్ధమే. హల్లెలూయా. కుటుంబం మొత్తం దేవుడితో ఉండి దేవుడి చిత్తానికి విధేయులుగా జీవించి దేవుడు ఇచ్చిన విశ్వాసంలో అభివృద్ధి చెందాలని దేవుడి కోరిక, దేవుడి ఉద్దేశం. దేవుడు ఊరికే కుటుంబ వ్యవస్థను ఇవ్వాల. సో ఈరోజు సాతాను ఆ కుటుంబ వ్యవస్థను అనేక రకాలుగా విచ్ఛిన్నం చేస్తూ, కొన్ని కుటుంబాలు విడాకులతో, కొన్ని కుటుంబాలు విభేదాలతో, కొన్ని కుటుంబాల సమస్యలతో, కొన్ని కుటుంబాలేమో పాపపు కోరికలతో, కొన్ని కుటుంబాలేమో లోకాశలతో, కొన్ని కుటుంబాలేమో వారి యొక్క సొంత శరీరాశలతో, కొన్ని కుటుంబాలేమో ఈ లోక సంబంధమైన జీవిత విభాగాలతో పోటీ తత్వాలు పెంచుకుని, కొన్ని కుటుంబాలేమో లోకానుసారమైన మనుషులను మాదిరి చేసుకుని, కొన్ని కుటుంబాలేమో ధనాపేక్షలో పడిపోయి, కొన్ని కుటుంబాలేమో అట్లా దేవుడికి దూరం అయిపోయి అవసరానికి మాత్రమే వారి జీవితాలు దేవుడి దగ్గరికి, కానీ అపవాదికి మాత్రం విచ్చలవిడిగా చోటించిన కుటుంబాలు ఎన్నో. కుటుంబ ఆరాధన లేవు కొన్ని కుటుంబాల్లో, కుటుంబంలో ఐక్యతలు లేవు, కుటుంబంలో వాక్యం లేదు, కుటుంబంలో దేవుడి సన్నిధి లేదు. ఎవరో ఒకరు పోరాడుతున్నారు, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరో ఒకరు దైవభక్తి కలిగి ఉన్నారు, ఎవరో ఒకరు విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ కుటుంబంలో మిగిలిన వారందరూ కూడా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, లోకానుసారమైన జీవితం జీవిస్తూ, పాప సంబంధమైన జీవితం జీవిస్తూ, అపవాది చేత చేతబడి చెల్లంగి మాంత్రిశక్తి ప్రభావాల చేత ఆవరించబడి నడిపించబడతాను. ఈ రాత్రికాల సమయంలో ఇటువంటి పరిస్థితిని కల్పిస్తూ
విపరీతంగా కుటుంబాల మీద దాడి చేస్తున్నాయి. మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏ కుటుంబాలు ఏర్పాటు చేస్తున్న దేవునికి దూరం అయ్యేలా చేస్తున్న బలవంతుని క్రియలు నజరేసుక్రీస్తు నామమున నజరేసుక్రీస్తు రక్తమున నజరేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. బైబిల్లో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన ఒక మాటను మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్లా మీరు ఎవరిని సేవించదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకోండి. మీరెవరిని కోరుకొనినను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అని. ఆమేన్. యెహోషువ నిర్ణయం చూసినట్లయితే తన వరకు తేల్చి చెప్పేశాడు, నేను నా ఇంటి వారు నా కుటుంబం అని అర్థం, యెహోవానే సేవించాడు. ఈరోజు ఎంతమంది కుటుంబాలు ఇలా నిజంగా కుటుంబంతో యెహోవానే సేవించే విధంగా ఉన్నారు. చాలామంది విశ్వాసుల కుటుంబాలు, చాలామంది సేవకుల కుటుంబాలు, చాలామంది దేవుని ప్రజల జీవితాలు కుటుంబాలతో లేవు. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్లో మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు కుటుంబ వ్యవస్థల మీద విపరీతంగా దాడి చేస్తున్నాయి. కుటుంబాలతో దేవుని ఆరాధించట్ల, కుటుంబాలతో దేవుడి సన్నిధి రానివ్వట్ల, కుటుంబాలతో దేవుడితో ఉండనివ్వకుండా రకరకాల జీవితాలు, రకరకాల పరిస్థితులు విచ్ఛిన్నం చేయబడుతున్నాయి కుటుంబాలు సాతాని క్రియల ద్వారా. యెహోషువ లాగా నేను నా కుటుంబం యెహోవానే సేవించదు అని పాటలు పాడడం వరకు ఉన్నారు, కానీ యెహోవానే సేవించదు మన జీవిత విధానంలో లేదు, జీవిత క్రమంలో లేదు, జీవిత పరిస్థితుల్లో లేవు. ఈ అపవాది క్రియల ద్వారా చేతబడి చెల్లెకి మాంత్రిక శక్తి ప్రభావాలు చేత ఆవరించబడిన కుటుంబాల్లో ఇవి ఏ విధంగా కూడా కుటుంబంలో ఒకరు ఆరాధన చేస్తే ఒకరు లోక ఆరాధన చేస్తూ ఉంటారు, ఒకరు దేవుని భయభక్తులు కలిగి ఉంటే మరొకరు మనుషులతో తిరుగుతూ ఉంటారు, ఒకరు దేవుడు సన్నిధికి రావాలని పరితపిస్తూ ఉంటే మరొకరు మనుషుల సన్నిధిని వెతుకుతూ ఉంటారు, ఒకరు దేవుడి కోసం ఏదో చేయాలని తపన కలిగి ఉంటే మరొకరు లోకంలో ఏదో చేయాలని పరిగెడుతూ ఉంటారు. అదే కుటుంబంలో, ఒకే కుటుంబంలో ఇన్ని పరిస్థితులు అపవాది చేత ఆవరించబడి, మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి వారి కుటుంబాలు ఇంత దారుణంగా వెళ్తానే ఆమె చెప్పారు. ఈ రాత్రికాల ఆత్మీయత ప్రార్థనలు దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాలు, మారుమూల ప్రాంతాలు ఏ కుటుంబాల్లో కూడా, అది సంఘాలు, సేవకులు, విశ్వాసులు ఏ కుటుంబాల్లో కూడా కుటుంబంతో దేవుని సేవించలేకుండా కుటుంబాల విచ్ఛిన్నతను అంటే విభేదాలను, అలాగే భిన్నాభిప్రాయాలను తీసుకొస్తూ ఐక్యతలు పెంచేలా చేస్తున్న ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను కూడా నజరేసుక్రీస్తు నామమున నజరేసుక్రీస్తు రక్తమున నజరేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని నాశనం చేయబడును గాక. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క కుటుంబాల మీద దాడి చేసే చీకటి శక్తుల ప్రభావాలన్నింటి కూడా, అంధకార శక్తుల ప్రభావాలన్నింటి కూడా పూర్తిగా వేరుతో కలిగించి నాశనం చేస్తున్నాం. మన కుటుంబం యెహోషువ అలాగ ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుని కొరకు మాత్రమే నా కుటుంబం, అది చదువైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ ప్రొఫెషన్లో ఎవరు ఎలా ఉన్నా సరే దేవుని కొరకే నా కుటుంబం జీవించే విధంగా ఉండాలి అని ఒక మంట మనలో ఉంటే లోక సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు, సాతానికి సంబంధించిన ఆలోచన ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వదు. ఈరోజు చాలామంది కుటుంబాలు ఇంత అంతర్యుద్ధాలతో పోరాడుతున్నారు. కొంతమంది సేవ చేసేవాళ్ళు, సువార్థికులు, రకరకాలుగా అనేక రకాల బోధకులు సపోర్ట్ లేక, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుండే వాళ్ళకి సపోర్ట్ లేక, వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి వాళ్ళకి సహకరించే వాళ్ళు లేక విపరీతంగా దారుణంగా వెనుకంజ వేస్తున్నారు దేవుళ్ళు. మొట్టమొదటిగా ఫ్యామిలీయే సపోర్ట్గా లేకపోతే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అది ఒక ఆత్మీయ జీవితానికి కానీ, దేవుడితో సావాసానికి కానీ, దేవునితో ఆ కుటుంబం నడవడానికి కానీ దారుణం అన్నమాట. ఈరోజు ఈ లాస్ట్ డేస్లో ఈ విధంగా ఉన్న కుటుంబాలు ఎన్నో ఈ అపవాది క్రియల చేత, సాతాని క్రియల చేత విపరీతంగా దాడి చేయబడి, దేవునితో ఆ కుటుంబాలు గడపకుండా విపరీతంగా దాడి చేయబడి కృంగుదాల్లోకి నడిపించబడుతున్న కుటుంబాలను ఈ రాత్రి కాలసిన అటువంటి కుటుంబాలు ఈ చేతబడి శక్తుల ద్వారా, చెల్లంగి శక్తుల ద్వారా, మాంద్రి శక్తుల ద్వారా కుటుంబాల్లో సపోర్ట్ లేకుండా దేవుడితో జీవించడం చేస్తున్న బలవంతుని క్రియలను కూడా నజరేసుక్రీస్తు నామమున నజరేసుక్రీస్తు రక్తమున నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఏంటంటే వెనక్కి లాగే జీవితం మనకు రాకూడదు. దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళే జీవితం మనకు రావాలి. సాతాన్ని వెనక్కి లాగుతాడు.
ఎవరో ఒకరి ద్వారా. ఆ ఫ్యామిలీలో ఎవరికైతే దేవుడు అంటే భయభక్తులు వారే మెయిన్ సాతాను టార్గెట్ చేసేది, ఉపయోగించుకునేది. ఎవరైతే బాగా రగులుతున్నారో దేవుని కోసం ఉపయోగించబడాలని, దేవుడి కోసం మండించబడుతున్నారో వారినేమో వెనక్కి లాగుతాడు. ఎవరైతే ఆ కుటుంబంలో దేవుణ్ణి కలిగి లేరో, దేవుడి మీద విశ్వాసం తగ్గి విశ్వాసం లేకుండా ఉన్నారు, వారిని ముందుకు ఉసుగొలుపుతూ ఉంటాడు వారి మీదకి. సో వీరికి వారికి విభేదాలు, విశ్వాసికి అవిశ్వాసికి ఆ ఇంట్లోనే గొడవ. గట్టి ఒక ఇంటి వారే వారికి శత్రువులు అవుతారని వాక్యంలో రాయబడింది. తల్లి కుమార్తెగా కోడలకు, అలాగే తండ్రిని కొడుకు అప్పగిస్తాడని. అది విశ్వాసి ఆ కుటుంబంలో తండ్రి విశ్వాస అయితే కుమారుడు విశ్వాసి కాకపోతే అప్పగిస్తాడు. అలా అత్త విశ్వాస కోడలు విశ్వాసి కాకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవలు. తల్లి విశ్వాసే కుమార్తె విశ్వాసి కాకపోతే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, లాస్ట్ డేస్లో కుటుంబాల్లో అవిశ్వాసులైన బిడ్డలు, అవిశ్వాసులైన భర్తలు, అవిశ్వాసులైన భార్యలు, అవిశ్వాసులైన తల్లిదండ్రులు ఏ కుటుంబాల్లో ఉన్నా వారిని సాతాన్ని బాగా ఉపయోగించుకుంటారు. సో ఈ మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెలంగి మంత్రి శక్తి ప్రభావం లాస్ట్ డేస్లో కుటుంబాల మీద విపరీతంగా దాడి చేయాలని చూస్తుంది. బైబిల్ గ్రంథాల్లో ఇట్లాంటి శక్తుల క్రియలు నిస్సత్తు చేసిన కుటుంబాలు యెహోషువ కుటుంబం. ఐడల్ వర్షిప్ ద్వారా వచ్చినటువంటి విచ్ క్రాఫ్ట్ వర్క్స్ అన్ని కూడా తన ఫ్యామిలీలో లేకుండా తన కుటుంబంతో దేవుని ఆరాధించిన వ్యక్తిగా మనం యెహోషువ కుటుంబాన్ని చూడవచ్చు. అందుకనే తను సవాలుగా మాట్లాడాడు, మీరు నది అద్దరిన ఏ యొక్క విగ్రహ సంబంధమైన వర్క్ చేస్తారు, నేను మాత్రం నా కుటుంబం మాత్రం యెహోవానే తన వరకు నిర్ణయం తీసేసుకున్నాడు. సో ఈరోజు ఎంతమంది అలాంటి డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు? నా కుటుంబం మొత్తం జీవం కలిగిన దేవుని యేసుని సేవిస్తామని. అలా సేవించేవారు కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే, ప్రస్తుతానికి నేను వస్తానండి, తర్వాత నా సంగతి చూసుకొని మిగిలిన వాళ్ళు వాళ్ళ దారి వేరు, నా దారి వేరు. ఇలా ఒక ఇంట్లోనే 4-5 దారులు ఉంటే ఎటు వెళ్తారు? హల్లెలూయా. జీవానికి వెళ్ళే మార్గం ఒకటే. నేను వస్తాను, నా వాళ్ళు రాకపోయినా పర్లేదు, వాళ్ళు నరకానికి వెళ్ళినా పర్లేదు అంటున్నారు అంతే. హల్లెలూయా. ఈ చేతబడి శక్తులు, చెల్లంగి శక్తుల ద్వారా ముందు మా సంగతి వదిలేండి, ఆ వ్యక్తి బాగుపడాలి, ఆ వ్యక్తిని దేవుడు కాపాడాలని కోరుకోండి, మేము మాత్రం కోరుకోమని అంటున్నాం. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకి మాత్రం బాగోకపోతే విశ్వాసంలో వాళ్ళని ఇంకా అన్ని ప్రయత్నాలు చేసేసి ఆఖరికి యేసుప్రభు బాగు చేస్తాడని తెలిసిన తర్వాత ఆయనకి విశ్వాసం కలిగించినప్పుడు, ఆయనలో విశ్వాసం వస్తున్నప్పుడు ఈ తల్లిదండ్రులు మాత్రం దేవుని చిత్తంగా లేని పనులు, దేవుని చిత్తం లేని వాటిని సేవిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి మాత్రం స్వస్థతలు కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఈ బిడ్డ మాత్రం మా దారి వేరు, ఆ దారి వేరు అన్నారు. మీ దారి వేరు, మీ బిడ్డ దారి వేరు, ఇంక ఈ 2 దారులు కలపవు. హల్లెలూయా. మరి అలాంటప్పుడు అక్కడ కార్యాలు జరగవు. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలు చేతబడి శక్తులు విపరీతంగా దాడి చేస్తాయి కాబట్టి వీరు సేవిస్తున్న అబద్ధమైన వాటి మీద ప్రభావాలు చూపిస్తాం అనేది జరుగుతుంది అనేది అక్కడ అర్థం కావాల్సిన సత్యం. అయినా ఈ రాత్రి కాలసం ఇలాంటి ఆలోచన కలిగిన కుటుంబాలు, ఇలాంటి మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావం ద్వారా కుటుంబంలో ఏకమనసు ఏకరోధ ఏకాత్మ దేవుని సేవించడానికి చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలను కూడా శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడినగా ఈ రాత్రికాల శ్రమలో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించే ఆలోచనలన్నీ కుటుంబాలు ఎక్కడ లేకుండా వేరుతో తొలగించబడగా. కొర్నేలి కుటుంబం చూడండి, బైబిల్ గ్రంథం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం ఇటలీ అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు కైసరేలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడండి. ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. ఆమె చూడండి, ఇతనేమి పుట్టు క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, ఒక అన్య జాతిలో వచ్చిన వ్యక్తి. దేవుని గురించి విన్నాడు, తెలుసుకుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు అంతే. సో ఆయన ఒక శతాధిపతి, 100 మంది సైనికులు కమాండర్. సో అలాంటి వ్యక్తి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉంటే, మరి జీవం కలిగిన దేవుని తెలుసుకున్న వ్యక్తుల కుటుంబాలు ఎంతమంది కుటుంబంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఒక అన్యుడు దేవుని విశ్వసించి తన ఇంటి వారందరితో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఈరోజు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళ కుటుంబాల్లో పుట్టినప్పటి నుంచి ఎంతమంది కుటుంబంతో దేవుని సేవిస్తున్నారు? చాలామంది కుటుంబాలు దేవుని సేవించట్ల. కుటుంబాలతో ఈ సాతాని క్రియలు, మంత్రి విద్యాత్మల క్రియలు, లోక క్రియలు, శరీర క్రియలు ఉన్న కుటుంబాలు ఈ లాస్ట్ డేస్లో కుటుంబంతో దేవుని ఆరాధించడం లేదు, కుటుంబంతో దేవుని సేవించడం లేదు.
ఈ రాత్రి కాలస్యం ఇలాంటి కుటుంబాల్లో దేవుని సేవించనీయకుండా మరి దేవునికి దూరంగా జీవింపజేసే మంత్ర విద్య ఆత్మని క్రియలు ఎవరి కుటుంబాలు ఏర్పాటు చేస్తున్నారు. నజరేసుక్రీస్తు నామమున, నజరేసుక్రీస్తు రక్తమున, నజరేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా కుటుంబాల మీద దాడి చేసే మంత్ర విద్య ఆత్మని క్రియలు నజరేసు నామమున నాశనం చేయబడిన, నిస్సత్వం చేయబడిన. మనకి కనుక కుటుంబంతో దేవుడిని సేవించాలి, కుటుంబంతో దేవుని ఆరాధించాలి, కుటుంబంతో దేవుడికి మనం మహిమ చెల్లించాలనుకుంటే దేవుడు దానికి సంబంధించిన ద్వారా తెలుస్తాడు. ఆ ఆశే లేకపోతే కుటుంబాలు రక్షించుకోవడానికి ఎవరికి దేవుడే చేస్తారు. దేవుడికి చేయడానికి మన వంతు సహాయం, మన వంతు పని మనము చేయాలి. దేవుడితో కలిసి మనమేమి చేయకుండా దేవుడి చేయాలంటే అని ఏది జరగదు. హల్లెలూయా. సో కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత దేవుడు మనకే ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని రాయబడదు సామెతల గ్రంథం. 3 రాళ్ళైతే తన చేతులతో తన ఇల్లు పెరికి వేసుకుంటుందని రాయబడింది అక్కడే. హల్లెలూయా. సామెతల గ్రంథం 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు పెరికి వేసుకోడు, ఊడబెరుకు. ఈరోజు చాలామంది కుటుంబాలు ఊడబెరుకుంటున్న స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే జ్ఞానం లేక, దేవుడి జ్ఞానం లేక, లోక జ్ఞానం ఎక్కువై ఈ మంత్రి విద్య ఆత్మల చేత చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాల చేత కుటుంబంతో దేవుని సేవించడం చేతగాక 5 సంవత్సరాలు అవుతున్నా ఈ జ్ఞానం లేనటువంటి, దేవుడి జ్ఞానం పొందుకున్నటువంటి కుటుంబాలు వాళ్ళ చేతులారా వాళ్ళే వాళ్ళ జీవితాలని, వాళ్ళ ఫ్యామిలీస్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడి ఆత్మీయత ప్రార్థన చెప్తున్నాను. కుటుంబంగా కట్టబడనీయకుండా, కుటుంబాల్లో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడనీయకుండా, దేవుడి జ్ఞానాన్ని కుటుంబంతో పొందుకోనికుండా, కుటుంబంతో దేవుని సేవించనీయకుండా, కుటుంబంతో దేవుడి సన్నిధికి రానికుండా చేస్తున్నాం. ఈ మంత్రి విద్య ఆత్మని క్రియలు చేతబడి చేయలేం. ఈ మంత్రి శక్తి ప్రభావం ఏ కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నాం. నజరేసుక్రీస్తు నామమున, నజరేసుక్రీస్తు రక్తమున, నజరేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. చూడండి, జ్ఞానవంతురాలు జ్ఞానం ఉన్న స్త్రీ అని అర్థం. ఆమె చేసే పని కుటుంబానికి అభివృద్ధి కలిగిస్తుంది. అలాగే దేవుడు ఇచ్చిన కుటుంబంలోకి ఆత్మీయ అభివృద్ధి ఉంటాయి, అన్ని అభివృద్ధులు ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చిన కుటుంబంలో దేవుడి సన్నిధిలో అభివృద్ధి లేకపోతే ఆత్మీయంగా ఎందులో అభివృద్ధి ఉండదు. దేవుడి జ్ఞానం కలిగిన వారు దేవుడి జ్ఞానంగా కుటుంబానికి అభివృద్ధి కలిగేలా చేసుకుంటారు. అలాగే తన పిల్లల్లో సద్గుణాలను అభివృద్ధి చేస్తుంది జ్ఞానవంతురాలు. సో దేవుడి సన్నిధిలో మన కుటుంబం ఉంటే మంచి గుణాలు ఉంటాయి ఆ బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో, ఆ కుటుంబ వ్యవస్థలో, వారి పిల్లల జీవితాల్లో. మనం ఎప్పుడైతే కుటుంబంతో దేవుడితో ఉంటామో మన పిల్లల గుణాలు కూడా మంచిగా ఉండేలా చేస్తాడు దేవుడు. ఇంటిని సిద్ధంగా ఉంచుకుంటారు ఎప్పుడు. ఎలా అంటే దేవుని చిత్తంలో, దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో అలా సిద్ధంగా ఉంచుకోవడం అంటే. అలాగే ఈ మూర్ఖురాలంటే దేవుని ఎరుగక, దేవుని భయం లేక ఉండే స్త్రీ అన్నమాట. ఈరోజు చాలామంది కుటుంబాలు ఇలాంటి వాళ్ళని చూడవచ్చు. జ్ఞానవంతురాలైన స్త్రీని చూడవచ్చు, జ్ఞానం లేని మూఢురాలని చూడవచ్చు. అయితే ఆమె తన పనుల మూలంగా తన కుటుంబానికి మేలు చేస్తున్నానని ఊహించుకున్నప్పటికీ దాని నాశనానికి ఆమె దోహదం చేస్తుంది. ఈ మూఢురాలు ఎలాంటిదంటే కుటుంబంలో విపరీతంగా పనులు చేస్తుంది. ఈ మూఢురాలు తన పనుల ద్వారా, చేస్తున్న పనుల ద్వారా కుటుంబానికి ఏదో మేలు చేస్తున్నానని ఊహించుకుంటుందంట. ఈ మూఢురాలు ఊహించుకున్నప్పటికీ కూడా అది నాశనానికి ఆమె దోహదం చేస్తుంది. ఎందుకంటే దేవుడు లేకుండా చేసే పనులన్నీ వ్యర్థం. అసలు ఉండాల్సింది దేవుడు కదా ఆ కుటుంబానికి. జ్ఞానవంతురాలైతేనే కదా ఆ ఇంటికి దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, ఆ బిడ్డల్లో దేవుని మాటల్ని సిద్ధపరుచుకునేది. కానీ ఈ మూఢురాలు ఏం చేస్తుంది? దేవుడిని ఎరగని జీవితం అది. కానీ తాను చేస్తున్న పనులను బట్టి నేను ఇంట్లో అందరికీ మేలే చేస్తున్నాను ఊహించుకుని నాశనమే చేస్తుందని చెప్తున్నాను సొలొమోను. సో ఈరోజు జ్ఞానవంతురాలు లాంటి కుటుంబంగా మన కుటుంబాలను దేవుడు కోరుకుంటున్నాడు. మూఢురాలాగా పెరిగి వేసుకునే కుటుంబాలుగా ఉండకూడదని దేవుడు కోరుకుంటాడు. మంత్ర విద్య ఆత్మ చేతబడి చేయలేక మాంత్రిక శక్తి ప్రభావం. చాలామంది కుటుంబాల్లో పనులు 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 జీవితం అంతా ఇదే. కానీ దేవుడు పని ఉండదు. హల్లెలూయా. దేవుడు కోరుకున్న పని ఆ కుటుంబంలో ఉండదు. దేవుడు కోరుకున్న పని ఆ బిడ్డల జీవితంలో ఉండదు. దేవుడు కోరుకున్న పని వారి చదువుల్లో ఉండదు. దేవుడు కోరుకున్న పని వారి ఉద్యోగాల్లో ఉండదు. దేవుడు కోరుకున్న పని వారి వివాహాల్లో ఉండదు. దేవుడు కోరుకున్న పని వారికి సంబంధించిన దేనిలో ఉండదు. ఎందుకంటే దేవుని ఎరగకుండా వారి పనులు చేస్తున్నారు. జ్ఞానవంతురాలు దేవుని ఎరిగి కుటుంబానికి దేవుని ఎరిగేలా చేసి
దేవుడి సద్గుణాల బిడ్డలకు వచ్చేలా చేసి తన ఇంటిని సిద్ధపరచుకుంటుంది. సో ఈరోజు మనము జ్ఞానవంతులాగా దేవుడి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి కుటుంబంగా మన కుటుంబం నడిపించబడాలి. కానీ దేవుడిని ఎరగకుండా దేవుడికి దూరమై ఏవేవో పనులు చేసుకుంటూ దేవుని చిత్తం లేని వాటిని మనం చేసి నాశనాన్ని తీసుకొచ్చే వాళ్ళం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి చేతబడి చెలగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుణ్ణి ఎరగనివ్వకుండా మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి దేవుడి చిత్తానికి విరోధంగా జీవింపజేసేలా చేసి క్రియలు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకులు, విశ్వాసం ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నాం యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా కుటుంబాల్లో దేవుని చిత్తం లేకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నిస్సత్వం చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలశంలో ప్రభా జ్ఞాన మందిరాలు అనే కుటుంబాన్ని కట్టుకొని ఇక్కడ బిడ్డల జీవితాలు కట్టుకున్న భార్య భర్తల జీవితాలు నీ వాక్యంలో కట్టబడి నీ సన్నిధిలో కట్టబడి చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని నిస్సత్వం చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలశంలో 3 రాళ్ళు వలె దేవుని ఎరగనీయకుండా, దేవుని ఎరగకుండా, కుటుంబంలో ఎరగకుండా విస్తారమైన పనులు చేస్తూ ఏదో మేలు చేస్తున్నానని ఊహించుకునేలా చేసి ఆ 3 రాళ్ళు కుటుంబాన్ని నాశనం తీసుకొచ్చి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏ కుటుంబాలు ఏర్పడి చేయకుండా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ రాత్రి కాలశని ఆత్మీయత ప్రార్థనలో ప్రభా యెహోషువ కుటుంబం వల్ల నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదు మన తీర్మానాలు కుటుంబంలో ఏక మనసు, ఏకహృదయ, ఏకాత్మ, ఏక అభిప్రాయాలు లేకుండా చేసే మంత్ర విద్య ఆత్మలు చెల్లంగి శక్తులు, చేతబడి శక్తుల ప్రభావాలు ఏ కుటుంబాలు ఏర్పడి చేస్తున్నా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలశని ఆత్మీయత ప్రార్థనలో కుటుంబాలతో, నా తండ్రి బిడ్డలతో, థ్యాంక్ యూ భార్య భర్తలతో, తల్లిదండ్రులతో సమూహాలుగా నిన్ను సేవించని కూడా కొరినేని కుటుంబం వలె అయా ఇంటి వారందరూ దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి జీవించని కూడా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడదు కాక. ఈ రాత్రి కాల సేవలో ప్రభావ కుటుంబ వ్యవస్థ మీద దాడి చేసి విచ్ఛిన్నాలు చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, విభేదాలు తీసుకొచ్చే మంత్ర విద్య ఆత్మల క్రియలు, భిన్నాభిప్రాయాలు కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియ, ఐక్యతను లోపించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడదు కాక. ఈ రాత్రి కాల సేవలో ప్రభావ పరిశుద్ధాత్మ ఎక్కడ ఏ కుటుంబాల్లో కూడా ప్రభావ ఇదిగో సేవ కానీ పరిచర్యలు కానీ సపోర్ట్ లేకుండా చేస్తున్నా అటువంటి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు, భార్య భర్తల జీవితాలు, పిల్లల జీవితాలు, తల్లిదండ్రుల జీవితాలు ఎవరికి వెనక్కి లాగేలా చేస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలను కూడా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడను గాక. ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మ ఓ రకాల మాందర శకదరగల బరవ కుటుంబంతో సేవ చేయని కూడా, కుటుంబంతో నేను సన్నిధిలో ఆరాధించుకున్న, కుటుంబంతో నిన్ను సేవించని కూడా, కుటుంబంతో నేను మహింపరచని కూడా, అది చదువుల ద్వారా, ఉద్యోగాల ద్వారా, వివాహాల ద్వారా, గర్భఫలాల ద్వారా, దైవ చిత్తానుసారమైన వాళ్ళ ద్వారా నీ కుటుంబంతో పరిచయం చేయని కూడా, నాటకపరిచే మంత్రి విద్య ఆత్మల క్రియలు, చేతపరిచే మాంత్రిక శక్తి లేచి ఆ విద్యలు విరమకడాలు యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా బలిపీఠాలు భాగాలు కొడుతూ బెరకొడుతున్నా నాశనం చేస్తున్నారు మేముడి పది ప్రకారం. ఈ రాత్రి కాలశంలో ప్రభావ కుటుంబాల మీద దాడి చేసి చేతపడి చేయలేక మంత్రి శక్తి సరిహద్దుల్లో పొలిమేరల కుటుంబం ఎక్కడ బిడ్డల జీవితాలు ఎవరి జీవితాలు లేకుండా ప్రభావం మా మీద పడకుండా ఎవరి జీవితాలు పడకుండా యేసుక్రీస్తు నామములో ప్రాణాత్మ దేల ఆలోచన తలములు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు పొలిమేర సరిహద్దులు విడిచిపెట్టి అరణ్యాల గడాలకి యేసుక్రీస్తు నామములో ప్రార్థనలుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గురిమేల రక్తం చేత కలవరిసిన రక్తం చేత కంచెవేసిన అగ్ని కంచిన ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన హెబ్రీ 1:14 ప్రకారం పలక సైన్య సమూహాన్ని కావలి దుద్దులను కుటుంబాలకి ప్రతి ఒక్కరి జీవితాల ప్రాణాత్మ దేహాలకు నేస్తున్నాము విడుదల చేస్తున్నా, పరిశుద్ధాత్మ పిల్లల జీవితాలు విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలశంలో మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా నీ కావలి దూతలను బట్టి నీ స్తోత్రాలు, మీ జ్ఞానాన్ని బట్టి మీకు మాకు ఇచ్చిన మీ జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. మిమ్మల్ని సేవించే కుటుంబంగా, మిమ్మల్ని ఆరాధించే కుటుంబంగా, మీ చిత్తం నెరవేర్చే కుటుంబాలకు, మీ ఉద్దేశాన్ని, మీ ప్రణాళిక నెరవేర్చే కుటుంబాలుగా ప్రతి కుటుంబాలు కూడా నేస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాం, దీవిస్తున్నాను, ఈ కృపలో భద్రపరుస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో నీ చిత్తం చేస్తున్నాము, పిల్లల జీవితాలు, భార్య భర్తల జీవితాలు, వారి చదువుల్లో, విద్యోగాల్లో, వివాహాలు, దైవ చిత్త వివాహాలు, వారి గర్భఫలాలు, పరిచయాల సంఘాల్లో నీ చిత్తం కుటుంబాలతో నెరవేర్చబడలాగున ఏసునామములో ఆశీర్వదిస్తున్నాను. కుటుంబాలతో నాయన నీ రాజ్య విలువలు కట్టబడ్డాను యెహోషువ వలె కుటుంబాలతో నాయన నిన్ను సేవించే వారికి కుటుంబం వలె ఏసునామములో ఆశీర్వదిస్తున్నాను. ఏసునామములో ప్రతి కుటుంబం ఆ విధంగా దీవిస్తూ అయ్యా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ ఏసునామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామమును మహిమపరుస్తున్నాను.
మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది, ప్రార్థన అవసరంగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.